ఎన్నికల మహాఘట్టం పూర్తయింది. చెదురుమదురు ఘటనల మినహా తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఇక 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఇక మొత్తంగా ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు శేర్లింగంపల్లి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తూ ఉన్నాం మొత్తంగా హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ అనేక చర్యలు చేపట్టింది. మొదటి నుంచి కూడా ఓటర్లను చైతన్యవంతం చేసే దిశగా ఈసీ అడుగులు వేసింది. అయినప్పటికీ ఇక్కడ ఓటింగ్ శాతం పెద్దగా పెరగలేదనే నివేదికలు అయితే చెప్తున్నాయి. మొత్తంగా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ శాతం ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు స్వామి? వంశీ, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఈరోజు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఒకవైపు కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ కూడా ఈరోజు ఎలక్షన్స్ ముగిసింది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి చెదురుమదురు ఘటనలు లేకుండానే ఓటర్లంతా కూడా తమ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో పాల్గొన్నటువంటి జనంతో పోలిస్తే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓట్లు పాల్గొన్నటువంటి ప్రజల్లో కొంత నిరుత్సాహం కనబడేట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఓటింగ్ పర్సెంటేజ్ సంబంధించి హైదరాబాద్ పరిధిలో తెలంగాణలో ఉన్నటువంటి 3,32,00,000 ఓటర్లకు గాను హైదరాబాద్ పరిధిలోనే దాదాపుగా గ్రేటర్ పరిధిలో 4 మొత్తం లోక్సభ సెగ్మెంట్స్ ఉన్నాయి. చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి 4 సెగ్మెంట్ల పరిధిలోనే 1,10,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా చాలా మంది సెటిలర్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ రెండు కలిసి రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా ఓటుకు వినియోగించుకోవడం కోసం లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ వైపు తరలి వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది పోలింగ్ ఇండికేషన్స్ లో కూడా అనేక చోట్ల కూడా కనబడుతుంది. చాలా చోట్ల కూడా కొన్ని పోలింగ్ బూతుల్లో దాదాపుగా 1000 ఓట్లు ఉంటే కేవలం 300 ఓట్ల వరకే నమోదైనటువంటి పోలింగ్ బూతులు అనేక చోట్ల మనకు స్పష్టంగా కనబడ్డాయి. కానీ మొత్తం ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే లాస్ట్ టైం తో పోలిస్తే కొంత దాదాపు ఈక్వల్ గానే వచ్చేటువంటి అవకాశాలు లాస్ట్ గా చివరి ట్రెండ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్ సంబంధించి శేర్లింగంపల్లి పరిధిలో దాదాపుగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా దీనికి పేరు. దాదాపు 7 లక్షల పైగా ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఒకవైపు సెటిలర్స్ తో పాటు ఒకవైపు రూరల్ ఏరియా ఉంటుంది. మరోవైపు చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చేటువంటి ఒకవైపు శేర్లింగంపల్లి నియోజకవర్గంతో పాటు రాజేంద్ర నగర్, మహేశ్వరము, మరోవైపు పరిగి, తాండూరు, వికారాబాద్, చేవెళ్ల లాంటి నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఒకవైపు రంజిత్ రెడ్డి, మరోవైపు కొండ విశ్వేశ్వర రెడ్డి, మిగతా వాళ్ళంతా కూడా పోటీ చేశారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఎవరికి వారు తమ భవితవ్యాన్ని పరిశీలించుకోవడం కోసం ఎలక్షన్స్ లో పోటాపోటీగా ప్రచారం చేసినప్పటికీ కూడా ఓటర్లను ఆ స్థాయిలో ఒకవైపు పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో కొంత తలపడ్డారని మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము అనేక పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని చివరిసారిగా ఓటింగ్ అవకాశం కల్పించినటువంటి అధికారులు ఆ తర్వాత ఓటర్లను కూడా మొత్తం ఈవీఎం తో పాటు కంట్రోల్ ప్యాటర్న్, అదేవిధంగా వీవీ ప్యాటర్న్ కూడా సీల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఆయా స్ట్రాంగ్ రూమ్ లకు తరలించబోతున్నారు. మనం చూస్తున్నాం అనేక పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ముగియడంతో కూడా ఆయా పోలింగ్ సెంటర్ లో మొత్తం ఏజెంట్ల సమక్షంలో వాటిని సీల్ చేసి అధికారులు, సిబ్బంది వాటిని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. మొత్తానికి అనేక పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ గతంతో పోలిస్తే ఈసారి వేసవి కాలం కొంత ఈ రోజు వాతావరణం కూడా కొంత అనుకూలించింది. ఉదయం నుంచి కూడా కొంత మబ్బు ఉండడంతో కూడా కొంత ప్రశాంత వాతావరణంలో ఒక ఎండవేడి తగ్గినప్పటికీ కూడా చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేయడంలో కొంత నిరుత్సాహం పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. లక్షలాది మంది ఓటర్లతోటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొన్నటి వరకు పెద్ద ఎత్తున కూడా నవంబర్, డిసెంబర్ జరిగినటువంటి ఎలక్షన్స్ లో లక్షలాది మంది ఓటర్లు, వేలాది మంది ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి వారి ఓటు హక్కును ఉత్సాహంగా వేసినటువంటి ఓటర్లు ఈ రోజు లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ ఉత్సాహం కనపరచలేదనే విషయం స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వారు ఎలక్షన్స్ లో ప్రచారం చేసి ఓటర్లను తమ వైపు ఆకర్షించడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడంలో వాళ్ళంతా కూడా విఫలమైనని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరుగా పోటీ చేశాయి, తలపడ్డాయి. దానికి తోడు బీఆర్ఎస్ తెలంగాణలో తమ ప్రాభవాన్ని కాపాడుకోవడం కోసం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి ఆ కార్యకర్తలు నైరాశ్యాన్ని, స్తబ్దతను పోగొట్టుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత బస్సు యాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి కొంత ఆశాజనకంగా కనిపించలేదని మనకు స్పష్టంగా కనబడుతుంది. దానికి తోడు ఒకవైపు ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభావం తెలంగాణ మీద స్పష్టంగా కనబడుతుంది. చాలా మంది ఓటర్లు అటువైపు వెళ్లి తమ ఓటు వినియోగించుకోవడం, ఈ ప్రభావం అయితే ప్రధానంగా గ్రేటర్ పైన ఉన్నది. చాలా చోట్ల కూడా ఇప్పుడు మల్కాజ్ నియోజకవర్గంలో కావచ్చు, మరోవైపు ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు చేవెళ్లకోట్ల అనేక చోట్ల అర్బన్ ప్యాచ్ ఉన్నటువంటి గ్రేటర్ ప్యాచ్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో
చాలా మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొంతవైపు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లడంతో లక్షలాది మంది ఓటుకు దూరం అయ్యారు. దాంతో ఆ ఓటింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒకవైపు ఆ పర్సంటేజ్ మీద కొంత ప్రభావం పడ్డట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతుంది. పోటీ చేసిన అభ్యర్థులు కూడా మనం అనుకున్నటువంటి ఓటు కనుక శాతం కనుక రాకపోతే తమ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని కూడా వాళ్ళంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనేక చోట్ల కనబడేటువంటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ సెగ్మెంట్లలో ఓటింగ్ అయితే ముగిసింది. కొన్ని చోట్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ఒకవైపు చోట్ల 4 గంటలకే ముగిసింది. ఆ తర్వాత మిగతా చోట్ల 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో ఉన్నటువంటి కొన్ని చోట్ల కొద్ది మంది ఉన్న వాటి వారికి మాత్రం అవకాశం కల్పించారు. మొత్తానికి ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉన్నంత ఉత్సాహం అయితే లోక్సభ ఎలక్షన్స్ లో ఓటర్లలో కనబడలేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ స్వామి.